మామ మనకి జూలై 23 అయితే మనకి ఫుల్ బడ్జెట్ ప్లాన్ అయితే వస్తుంది. ఈ 23 జూలైకి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఒక 1 మినిట్లో నేను చెప్తాను. సో నేను ఒక 10 to 12 years డేట్ అయితే నేను పుల్ చేసినా మామ మన కోసం. సో ఇక్కడ మనకి బడ్జెట్ డే చూసుకోండి. బడ్జెట్ డే అప్పుడు లాస్ట్ 10 to 12 years మనకి రిటర్న్ ఎంత ఉంది అంటే ఒక పాజిటివ్గానే ఉంది, ఒక 0.26. అండ్ మనకి ప్రీవియస్ వీక్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి అంటే -0.52 అయితే ఉంది. నెక్స్ట్ వీక్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి అంటే మనకి 1.36, అంటే ఆఫ్టర్ బడ్జెట్ అయితే మనకి పాజిటివ్గానే ఉంది. కానీ ప్రీవియస్ వీక్ 1-2 weeks అయితే నెగిటివ్ ఉంది. ఎందుకు అంటే మనకి బడ్జెట్ ప్లాన్లో మనకి ఏముందో తెలియదు. సో చాలామంది ఏం చేస్తారు, భయపడి అమౌంట్ అంతా తీసేస్తారు. FIIs కానీ DIs కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కానీ లేకపోతే భయపడి అమౌంట్ అయితే తీస్తారు. సో దానివల్ల నెగిటివిటీ మాత్రం మనం చూడొచ్చు మనం లాస్ట్ 1-2 weeks. సో నా ప్లాన్ ఏంది, మన ప్లాన్ ఎలా ఉండాలి అంటే ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి. ఫస్ట్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నాక ఆఫ్టర్ బడ్జెట్ ఆర్ బడ్జెట్ డే నెక్స్ట్ డే మనం రీఇన్వెస్ట్ చేసుకున్నాం కావాలంటే అమౌంట్. కానీ మన ప్రాఫిట్ బుకింగ్ అయితే మనం చేసుకుందాం. అండ్ ఆర్ ఎల్స్ ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారనుకో వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. ఎవరైతే SIP చేస్తున్నారో వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడర్స్ అయితే ఉంటారో ఆర్ 3 to 4 months ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో సో వాళ్ళు మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోండి. ప్రాఫిట్ బుక్ తర్వాత మనం రీఇన్వెస్ట్ చేద్దాం. ఆఫ్టర్ బడ్జెట్ ప్లాన్ అయితే రీఇన్వెస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ మామ.